గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. వెల్కమ్ బ్యాక్ టు వెస్టీజ్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇమ్యూనిటీ బూస్టర్ కేటగిరీలోని వెస్టీజ్ స్పిరులినా క్యాప్సూల్స్ గురించి తెలుసుకుందాం. ఈ వెస్టీజ్ స్పిరులినా క్యాప్సూల్స్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేస్తాయి, అంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి? మన బాడీలోకి ప్రవేశించేటువంటి డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్, అంటే మన బాడీని డ్యామేజ్ చేసేటువంటి ఆర్గానిజమ్స్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వాటితో పోరాడే శక్తినే రోగ నిరోధక శక్తి అంటారు. దానినే ఇమ్యూనిటీ అంటారు. అసలు మనకు స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎందుకు ఉండాలి? ప్రతిరోజు మన బాడీలోకి ఎన్నో కంటికి కనిపించని మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ అవుతూ లీవ్ అవుతూ ఉంటాయి. సో మనం మన లైఫ్ని హ్యాపీగా లీవ్ చేయాలంటే మన బాడీ హెల్తీగా ఉండాలి. మన బాడీ హెల్తీగా ఉండాలంటే మన బాడీని మనం హెల్తీగా మెయింటైన్ చేయాలి. మన ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటేనే బాడీ హెల్తీగా ఉంటుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అయ్యేటువంటి ఫుడ్ ఐటమ్స్ని మనం తీసుకోవాలి. అసలు డిసీజెస్ అంటే ఏంటి? డిసీజెస్ అనేటివి మనకు కంటికి కనిపించేటువంటి పూర్ ఇమ్యూనిటీ సిమ్టమ్స్, అంటే రోగనిరోధక శక్తి అనేది తక్కువైనప్పుడు మనకు తెలిసేదే ఈ డిసీజెస్. మన బాడీలో జరిగేటువంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ని పోరాడుతూ వాటిని నాశనం చేసేదే ఈ ఇమ్యూనిటీ సిస్టమ్. ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్గా ఉన్నట్లయితే మన బాడీ వీక్ అయిపోతుంది, అలాగే ఎన్నో డిసీజెస్ వస్తాయి. ఇలాంటి డిసీజెస్తో ఫైట్ చేసేటువంటి సిస్టమ్ని ఇమ్యూనిటీ సిస్టమ్ అంటారు. సో ఇమ్యూనిటీ సిస్టమ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునేటువంటి ఫుడ్ హెల్తీగా ఉండాలి. జంక్ ఫుడ్, పూర్ ఫుడ్ అనేవి తీసుకోకూడదు. అలాంటి ఫుడ్ తీసుకున్నట్లయితే మన ఇమ్యూనిటీ సిస్టమ్ పాడవడమే కాకుండా మనకు ఎన్నో డిసీజెస్ వస్తాయి. హెల్తీ ఫుడ్ని మాత్రమే తీసుకోవాలి. ప్రతిరోజు ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్, యోగా ఇలాంటివి ఎవ్రీడే చేస్తూ ఉన్నట్లయితే మన బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది. దానివలన మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా అవుతుంది. అలాగే బాడీ హెల్తీ వెయిట్ని మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్కరి హైట్ అండ్ వారి ఏజ్ ప్రకారం వారు ఎంత వెయిట్ ఉండాలో ఒక ఇండెక్స్ ఉంటుంది. సో మీ హైట్ అండ్ మీ ఏజ్ ప్రకారం ఎంత వెయిట్ ఉండాలో అంతే ఉండేలా మెయింటైన్ చేసుకోవాలి. అలా అయితేనే మీరు స్ట్రాంగ్గా ఉంటారు, మీ ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. సరిపడా నిద్రపోవాలి. అడెక్వేట్ స్లీప్ని తీసుకోవాలి. అంటే ఎవ్రీడే మినిమం 6 to 8 hours నిద్రపోవాలి. అలా హెల్తీగా ఉండాలంటే బాగా నిద్రపోతేనే మన బాడీ రెస్ట్ తీసుకొని స్ట్రాంగ్గా అవుతుంది. స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవాలి. మనం డైలీ చేసే పనుల వల్ల అందరికీ స్ట్రెస్ వస్తుంది. సో ఈ స్ట్రెస్ని రిలీఫ్ చేసుకుంటేనే మన బాడీ రిలీఫ్గా ఉంటుంది. దాని వలన మన ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. లాస్ట్లీ ఎఫెక్టివ్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. సప్లిమెంట్స్ అంటే చూడడానికి మనం జనరల్ ట్యాబ్లెట్స్ లాగానే ఉంటాయి, కానీ ట్యాబ్లెట్స్కి సప్లిమెంట్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ట్యాబ్లెట్స్ ఏవైనా డిసీజెస్, ఏవైనా అనారోగ్యాలు వస్తేనే ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటాము. కానీ సప్లిమెంట్స్ ఏంటి అంటే అలాంటి రోగాలు రాకుండా ఉండాలని ప్రతిరోజు తీసుకునే ట్యాబ్లెట్స్ని సప్లిమెంట్స్ అంటారు. సో అలాంటి సప్లిమెంట్సే ఇప్పుడు మనం మాట్లాడుకునే వెస్టీజ్ స్పిరులినా క్యాప్సూల్స్. సో మన వెస్టీజ్లో కూడా ఇమ్యూనిటీని బూస్ట్ చేసేటువంటి కేటగిరీ క్యాప్సూల్స్ ఉన్నాయి. అసలు ఈ స్పిరులినా అంటే ఏంటి? చెరువుల్లో, సముద్రాల్లో, నీళ్ళ లోపల పెరిగేటువంటి ఒక నాచు లాంటి పదార్థం, అంటే ఒక పాకూరు లాంటి పదార్థాన్ని స్పిరులినా అంటారు. ఇది సింగిల్ సెల్ ఆల్గే ద్వారా తయారు చేయబడుతుంది. ప్లాంట్స్ లాగానే ఇది కూడా సన్లైట్ని తీసుకొని దాని ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఈ స్పిరులినాని ఎన్నో మెడిసిన్స్లో యూజ్ చేస్తారు. ఈ స్పిరులినాని మెడిసిన్స్లో యూజ్ చేయడం వల్ల అది తీసుకున్న వారికి ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్గా అవుతుంది. దీనివలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో అలాంటి స్పిరులినాతో తయారు చేయబడినదే ఈ వెస్టీజ్ స్పిరులినా క్యాప్సూల్స్. సో ఎవ్రీడే వెస్టీజ్ స్పిరులినా క్యాప్సూల్స్ని తీసుకోండి. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోండి. స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉంటేనే మీ బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ప్రతిరోజు క్యాప్సూల్స్ని తీసుకోండి, మీ హెల్త్ని బాగా మెయింటైన్ చేసుకోండి. ఈ వెస్టీజ్ స్పిరులినా క్యాప్సూల్స్ ఎవ్రీడే కనుక తీసుకున్నట్లయితే మన ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా మన బాడీ డెవలప్ అవుతుంది. సో వెస్టీజ్ స్పిరులినా క్యాప్సూల్స్ మంచి రోగనిరోధక శక్తిని మెయింటైన్ చేస్తుంది. ఈ వెస్టీజ్ స్పిరులినా క్యాప్సూల్స్లో
55 నుండి 77% ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే అందులో 18 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి. ఈ అమినో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ మన బాడీ డెవలప్మెంట్కి కారణమవుతాయి. అలాగే ఇవి ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేస్తాయి. వెస్టీజ్ స్పిరులినా క్యాప్సూల్స్లో 10 times మోర్ బీటా కెరోటిన్ ఉంటుంది. వెస్టీజ్ స్పిరులినా క్యాప్సూల్స్లో క్యారెట్లో ఉండేటువంటి బీటా కెరోటిన్ కంటే 10 times ఎక్కువ బీటా కెరోటిన్ ఈ వెస్టీజ్ స్పిరులినా క్యాప్సూల్స్లో ఉంటుంది. ఈ బీటా కెరోటిన్ ఏం చేస్తుందంటే ఐస్ అండ్ స్కిన్ హెల్త్ని ఇది రెగ్యులేట్ చేస్తుంది. అంటే మన కళ్ళు, మన స్కిన్ హెల్తీగా ఉండడానికి ఈ బీటా కెరోటిన్ ఉపయోగపడుతుంది. వెస్టీజ్ స్పిరులినా ఇంప్రూవ్స్ సిమ్టమ్స్ ఆఫ్ ఎలర్జీ. మన బాడీలో ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు ఎలర్జీ అనేది మనకు తెలుస్తుంది. ఎలర్జీ వచ్చినప్పుడు బాడీ ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. అలాంటప్పుడు బాడీకి ఇంకా అనారోగ్యాలు వస్తాయి. అలాంటప్పుడు బాడీలో ఎన్నో డిసీజెస్ వస్తాయి. వెస్టీజ్ స్పిరులినా క్యాప్సూల్స్ వెస్టీజ్ స్పిరులినా క్యాప్సూల్స్ ఇలాంటి ఎలర్జీతో పోరాడి వాటిని డ్యామేజ్ చేస్తుంది. దానివలన మన ఇమ్యూన్ సిస్టమ్ హెల్తీగా ఉంటుంది. ఈ స్పిరులినా క్యాప్సూల్స్ని ఎలా తీసుకోవాలి? ఈ వెస్టీజ్ స్పిరులినా క్యాప్సూల్స్ని ప్రతిరోజు 2 క్యాప్సూల్స్ తీసుకోవాలి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తీసుకుంటే బాడీ హెల్తీగా ఉంటుంది. ఈ క్యాప్సూల్స్ ఎంఆర్పి 412 రూపీస్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 350 రూపీస్. అలాగే 11.67 పీవీస్ వస్తాయి. అసలు ఈ స్పిరులినా అంటే ఏంటి? చెరువుల్లో, సముద్రాల్లో, నీళ్ళ లోపల పెరిగేటువంటి ఒక నాచు లాంటి పదార్థం, అంటే ఒక పాకూరు లాంటి పదార్థాన్ని స్పిరులినా అంటారు. ఇది సింగిల్ సెల్ ఆల్గే ద్వారా తయారు చేయబడుతుంది. ప్లాంట్స్ లాగానే ఇది కూడా సన్లైట్ని తీసుకొని దాని ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఈ స్పిరులినాని ఎన్నో మెడిసిన్స్లో యూజ్ చేస్తారు. ఈ స్పిరులినాని మెడిసిన్స్లో యూజ్ చేయడం వల్ల అది తీసుకున్న వారికి ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్గా అవుతుంది. దీనివలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలాంటి స్పిరులినాతో తయారు చేయబడినదే ఈ వెస్టీజ్ స్పిరులినా క్యాప్సూల్స్. ఎవ్రీడే వెస్టీజ్ స్పిరులినా క్యాప్సూల్స్ని తీసుకోండి. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోండి. స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉంటేనే మీ బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రతిరోజు క్యాప్సూల్స్ని తీసుకోండి, మీ హెల్త్ని బాగా మెయింటైన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా అయితేనే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.